మా బ్యానర్కి మంచి పేరు తెచ్చే సినిమాగా నిలబడింది. మేము ముందుగానే చెప్పినట్టుగా వెంకటేష్ బాబు గారి సినిమాల్లోనే నెంబర్ 1గా నిలుస్తుందని మేము అనుకున్నాం. అలాగే ఈ రోజున ఈ సినిమా ఘన విజయం సాధించి మా బ్యానర్కి ఫస్ట్ టైం నేను తీసిన సినిమాలు అన్నింటిలోకెల్లా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. మంచి పేరుతో పాటు మంచి డబ్బు కూడా వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమా చేసినందుకు మా బ్యానర్లో ఇలాంటి స్క్రిప్టు ఒప్పుకొని వెంకటేష్ బాబు గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి డైలాగ్ రాసిన కోన వెంకట గారికి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్, అద్భుతమైన ఫోటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు. ఎక్కడ చూసినా అసలు విపరీతమైన ఫ్యామిలీస్ తోటి ఈ సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఒక 3 డేస్లోనే గత వెంకటేష్ బాబు గారి సినిమాలన్నింటినీ క్రాస్ చేసిందంటే కింద సెంటర్లు అన్ని సెంటర్లలో అదొక రికార్డుగా ఈ పండగ చేసుకుంటున్న అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ మాకింత సక్సెస్నిచ్చిన అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ సినిమాకి గోపీచంద్ నిజంగా ఒక కష్టపడి అతని లైఫ్ నేను ఫస్ట్ చెప్పాను, ఈ సినిమా బాగా చేస్తేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడం అని చెప్పాను. అతను డే అండ్ నైట్ అదే పని మీద ఉండి ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి ముఖ్య కారణమయ్యాడు. నాకు నిజంగా ఎంత ఉత్సాహంగా ఈ పండగకి ఇంత ఆనందంగా ఉందంటే వెంకటేష్ బాబు గారు ఈ సినిమా చేయటం, ఇంత సూపర్ హిట్ అవటం, వెంకటేష్ బాబు గారు ఎలాగైతే ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి స్క్రిప్ట్ రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. కథనిచ్చిన సిద్దిక్ గారికి, వాళ్ళందరికీ మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో సినిమా రిలీజ్కి ముందే యాక్చువల్గా ఈ సినిమాకి డిస్క్ ఫంక్షన్ చేయాలి, ప్లాటినం డిస్క్ ఫంక్షన్. కానీ రిలీజ్కి ముందే చేస్తే అందరూ సెంటిమెంట్గా లాస్ట్ టైం కుదరలేదని చెప్పేసి ఈసారి రిలీజ్ అయినాక వివి వినాయక్ థియేటర్లో వైజాగ్లో విమాక్స్లో చేస్తున్నామండి. వివి వినాయక్ గారు చీఫ్ గెస్ట్గా. మా బ్యానర్లో నిజంగా ఇది చాలా ఆనందంగా ఉంది అక్కడ చేయడం అనేది. 18వ తారీఖు ఈవినింగ్ విమాక్స్లో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ నమస్కారం. బాడీగార్డ్ మలయాళంలో పెద్ద హిట్టు, తమిళ్లో హిట్టు, హిందీలో హిట్టు, తెలుగులో హిట్టు. అయితే ఈ తెలుగు బాడీగార్డ్కి ఏంటంటే నిర్మాత చాలా భారీగా ఉంటాడు. ఆయన 6 అడుగులు ఆజానుభావుడు. ఆయన నిజంగా ఆయన బాడీగార్డ్లో ఉంటాడు మనిషి. అట్లాగే ఇక మా వెంకీ కరెక్ట్, తనకి జస్ట్ టైలర్ మేడ్ అంటారు చూసారా, ఒక సూట్ కొంటే జనరల్గా మనం వెళ్ళి సైట్ చూసుకుంటాం ట్రయల్ రూమ్లోకి వెళ్ళి, అలా లేకుండా కరెక్ట్ యాప్ట్ సబ్జెక్ట్ ఇది వెంకటేష్ బాబు గారికి. అట్లాగే డైరెక్టర్ చూడటానికి సన్నగా ఉన్నా కూడా బాడీగార్డ్ సినిమా తీసారేంటి అని అనుకుంటున్నారు మేము. బాడీ ఉంటే బాడీగార్డ్ తీయాలని కాదు, కథలో మ్యాటర్ ఉందా లేదా అంతే. కథ అట్లాంటి కథ ఇది ఈ సినిమా బాడీగార్డ్. తర్వాత ఇక మా కోన వెంకట్ తను మాటలతోటి ఎరక్కొట్టేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పండక్కి నిజంగానే నల్లంగుండ సురేష్ గారు పండగ చేసుకుంటాడు. ఆయన యాప్ట్ అయ్యింది ఈ సబ్జెక్టు. హ్యాట్రిక్, ఎందుకంటే ఫస్ట్ కాంచన, తర్వాత మొన్న కందిరిగా, ఇప్పుడు వెంకటేష్ బాబు గారితో బాడీగార్డ్. ఇప్పుడు హ్యాట్రిక్ అంటే జనరల్గా సినిమా వాళ్ళలోనే సినిమా యావరేజ్గా ఉందంటే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, సెకండ్ హాఫ్ బాగుందంట, ఫస్ట్ హాఫ్ బాగుందంట అంటారు తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా ఇనానిమస్ టాక్ ఉందండి. ఇది అంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులతోటి టికెట్ కొంటున్నారు కాబట్టి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటే నిజంగా పండగ రోజున మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాతోటి మా గోపి పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఆర్ఏసీ కన్ఫర్మ్ అయిపోయింది, ఆర్ఏసీ టికెట్. అంటే జనరల్ క్లాస్లో నుంచి ఫస్ట్ క్లాస్లోకి వచ్చాడు ఇప్పుడు. సో అట్లాగే కంటిన్యూ అవుతాడని నేను ఆశిస్తున్నాను. ఇక బల్లంకొండ సురేష్ గారు బ్యానర్స్లో ఇక స్టార్ట్ అయ్యే సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ బాబు గారు మళ్ళీ దిల్ రాజు గారి సినిమాలో చేస్తున్నారు. ప్లస్ అదే కాక ఇంకో 2 సినిమాలు కూడా కమిట్ అవుతున్నారు. ఇక కోన వెంకట్ గారు అయితే ఆయన మరి పండగ రోజున ఆయన కూడా పండగ చేసుకుని వచ్చాడు. ఇప్పుడే బాంబే నుంచి దిగాడు, స్మార్ట్గా ఉన్నాడు కుర్రాడు. ఏదైనా ఈ సినిమాలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ గారు చాలా కూల్గా కనిపించిన ఒక పిక్చర్ స్టార్ట్ అయ్యే ముందు ఆ క్యారెక్టర్కి
అంటే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ అవ్వాలి అని ఒక హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు లోపల, చాలా తపన పడుతూ ఉంటారు. సో అది చాలా తక్కువ సందర్భాలలో చూస్తూ ఉంటాం. నేను ఫస్ట్ డే నాడు ఈ షూటింగ్కి ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేశారు, మన రాజు సుందరం బాడీగార్డ్ టైటిల్ సాంగ్. ఆ సాంగ్ చూడడానికి లొకేషన్కి ఫస్ట్ డే నాడు వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ డే ఒక బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ అయ్యారు. అంటే 2 చేతులు కట్టుకొని ఒక టఫ్నెస్ తోటి ప్లస్ ఇన్నోసెన్స్ మిక్స్ చేస్తూ, అంటే బాడీగార్డ్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఫస్ట్ డే నాడే ఆయన ఫిక్స్ అయ్యారు. అప్పుడు చూసి అనుకున్నాను నేను, ఆయన ఆ పోస్చర్ అది చూసిన రోజు అనుకున్నాడు ఓకే ఈ పిక్చర్ హిట్ అని. ఎందుకంటే చాలామంది చెప్పారు, ఇప్పుడు అలీబాయ్ చెప్పినట్టు అన్ని భాషల్లో కన్నా తెలుగు బాడీగార్డ్ ఈజ్ ది బెస్ట్ అని చాలామంది రాశారు. ప్లస్ చూసిన ప్రేక్షకులు కూడా చాలామంది అన్ని లాంగ్వేజ్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బికాజ్ అన్ని ఎమోషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆర్టిస్ట్ అండ్ ప్లస్ దాన్ని జీవించిన ఆర్టిస్ట్ కేవలం వెంకటేష్ గారు మాత్రం చెప్పగలను నేను. సో అందుకని దీనికి ఈ రేంజ్ ఆఫ్ టాక్ రావడానికి కారణం, అందరికీ రియల్ పండగగా ఇది నిలవడానికి కారణం కేవలం వెంకటేష్ గారే. ఆయన ఫిక్స్ అయిన పెర్ఫార్మెన్స్, అలీబాయ్ చెప్పినట్టు టైలర్ మేడ్ ఫర్ హిమ్, మేము అదే అంత ముందు కూడా చెప్పాము. సో వీఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ మా గోపి తన పెద్ద బాడీ లేకపోయినా బాడీగార్డ్ సినిమా చాలా బాగా తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వెంకటేష్ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని లాంగ్వేజ్లో ప్రూవ్ అయిన ఒక స్క్రిప్ట్ని, ఒక మంచి స్క్రిప్ట్ని నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు వెంకటేష్ గారికి, అలానే సురేష్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే కోన గారు చెప్పినట్టు ఒక యంగ్స్టర్ వచ్చేసి ఇంత పెద్ద సబ్జెక్ట్ని, ఎమోషన్స్ని ఎలా డీల్ చేస్తాడు అని వాళ్ళకి ఒక అంటే నమ్మకం నా మీద ఉంచినందుకు నేను ఈరోజు ఈ సక్సెస్తో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. అలానే మా సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి మాకు అందరు టెక్నీషియన్స్ అందరూ బాగా హెల్ప్ అయ్యారు. కోన వెంకట్ గారి డైలాగ్స్, అలానే శ్యామ్ గారి ఫోటోగ్రఫీ, అలానే గౌతమ్ రాజు గారి ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్స్, మ్యూజిక్ తమను, అందరూ కూడా బాగా హెల్ప్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఇది మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా అంటే మంచి కామెడీ, మంచి యాక్షను, అంటే హోల్సమ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది. ఈ పండగకి ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈ సంక్రాంతి పండగకి ప్రేక్షకులు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి పిక్చరు, గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడు దాన్ని బాగా ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. And I have to thank the whole team of Bodyguard, producer Bellam, director Gopi, all my co-stars, my technicians, Taman, Kona, Prakash, Shyam, Ram Lakshman. అందరు చాలా కష్టపడి ఒక మంచి పిక్చర్ తీయాలనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేసాం. అండ్ ఈరోజు ప్రేక్షకులు దాన్ని చాలా పెద్ద ఇన్ అ వెరీ బిగ్ వే దేవ్ రిసీవ్డ్ ఇట్. అండ్ నా ప్రీవియస్ పిక్చర్స్ అన్నిటికన్నా చాలా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఇవ్వటం అండ్ ముందుగా ఒక మంచి టాక్ రావటం, దట్స్ వెరీ వెరీ హెల్దీ సైన్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. యూనివర్సల్గా everybody is like the film, and to get a positive talk is always very good for a film in Sankranti. So, and also my other very very good friend Salman Prati Kshanam is very very curious about the result of the film. Nakanna, he was very very keen on finding out the result, so he was very very happy that film has become a big hit. అంటే ఆలీ వేస్తానంటే నేను వేస్తాను, సో ఇద్దరం కింద సెంటర్స్ నుంచి చాలా టెరిఫిక్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ రియలీ వర్క్ వెల్ ఆన్ స్క్రీన్. అండ్ ఆల్సో ది ఎమోషనల్ సీన్స్ కానీ, పాటలకు కానీ, అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆన్ ద హోల్ లాట్ ఆఫ్ ది కమర్షియల్ ఎలిమెంట్స్ హెవ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ హెస్ వర్క్ వెరీ వెరీ వెల్. అంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫిల్మ్లో మంచి యాక్షన్ సన్నివేశాలు దొరకటం
దీంట్లో దొరికింది. అండ్ అది బాగా స్టైలిష్గా షూట్ చేయటం అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దట్స్ ద వెరీ గుడ్ సైన్. అండ్ ఆల్సో త్రిష అండ్ సలోని డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశాం. సో వాళ్ళ ఎమోషన్స్ చాలా బాగా పలికింది. అండ్ ప్రకాష్ రాజ్ ఈ డెలివర్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఆ క్లైమాక్స్ సీన్లో చాలా బాగా చేసి ఆ సన్నివేశం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. లేదు బేసిక్లీ క్యారెక్టర్లో క్లారిటీ ఉండి when the scene is very clearly written by the thing and the director is also very clear, తప్పకుండా actors will give their best performance. And Gopi was very clear in what he wanted. So we just had to do our sincere effort in all the scenes. నేను ఎప్పుడు పిక్చర్ ఏ రేంజ్ హిట్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయను. ఎందుకంటే ముందు ప్రేక్షకులు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఓపెనింగ్స్ వచ్చినాయి. అండ్ ఆ రెండు కాంబినేషన్ ఉంటే తప్పకుండా పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. అండ్ ఈరోజు దట్స్ వాట్ ఇట్ స్టాండ్స్. అంటే 25 years ఫిల్మ్ కెరీర్ చేసిన తర్వాత నాకు ఈ అన్ని ఎమోషన్స్ నచ్చినాయి కాబట్టి ఇలాంటి సినిమాల్లో ఇట్స్ గాట్ అన్ ఆల్రౌండ్ థింగ్ వేర్ ఐ కెన్ షో ఆల్ ద ఎమోషన్స్. ఒక కామెడీ కానీ సెంటిమెంట్ కానీ లైట్ యాక్షన్. సో అప్పుడప్పుడు ఇలాంటి దొరికినప్పుడు వీ నో ఆ మినిమం గ్యారంటీ ఆ సేఫ్టీ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో. సో దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ షువర్లీ ఇట్ విల్ బీ పాజిటివ్. అండ్ ప్రేక్షకులు నా ప్రీవియస్ పిక్చర్స్ ఇలాంటి ఎమోషన్స్ ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ సంక్రాంతి రోజు ఎప్పుడు ఇలాంటి సినిమాలు కోరుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్. సో వాళ్ళకి తగ్గ సినిమా ఇది. సో లైక్ ఇట్. నో ఇట్ హ్యాపెన్స్. అంటే సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి వీల్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్. నేను ఐమ్ బేసిక్లీ ఎ పర్సన్ హూ యాక్సెప్ట్ ఎనీథింగ్. నాకు అలా జరగాలంటే అలా జరుగుద్ది. అవును. అంటే తర్వాత అంతా నిజం తెలిసి ఉంటుంది కదా. అలాంటి క్యారెక్టర్ తర్వాత వచ్చి చెప్పు ఉంటుంది ఇది పరిస్థితి, దానికనే అమ్మాయిని పంపించాను, దానికనే నువ్వు ఏం పర్లేదు నువ్వు కౌగిలించుకోవచ్చు, కొన్ని రోజులు పెళ్లి చేసుకో. దాని తర్వాత సెటిల్ అయ్యారు. దాని తర్వాత తను కూడా బ్యాడ్గా ఫీల్ అయింది. దాని తర్వాత ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ థింగ్. సో